హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సీతారాం లైఫ్ స్టైల్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టె బెండకాయ ఫ్రై అనమాట. సో ఎలా అని చూసేయండి. ముందుగా కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి కట్ చేసిన బెండకాయ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసి కలపాలి. బాగా కలుపుతూనే ఉన్నాక అది కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది. ఆ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తగినంత సాల్ట్ అండ్ పసుపు, తగినంత కారం వేసి బాగా కలపాలి. చెయ్యి వదులుకున్నట్ట కలపాలి యాక్చువల్లీ, అంటే లేకపోతే కింద తలం అన్నది మాడిపోతుంది అనమాట. సో కలిపి 1 సెకండ్ 2 సెకండ్ మూత ముచ్చేస్తే కొద్దిగా వాటర్ అనేది ఆవిరి వస్తుంది అనమాట. అప్పుడు అది మెత్తబడుతుంది అనమాట. సో ఇలా చేస్తుంటే బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది. సో నెక్స్ట్ జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకునేదంటే, ముందుగా 2 కప్స్ పిండి వేసి దీనికి హాట్ వాటర్ వేయాలి. చల్ల వాటర్ వేస్తే ఇది రొట్టె కొట్టడానికి రాదనమాట. హాట్ వాటర్ వేస్తే కొద్దిగా పిండి గట్టిగా మంచిగా మెత్తగా ఉంటుందన్నమాట. సో వేడి నీళ్ళు వేసి కలిపి బాగా ఒక 1 మినిట్ వదిలిపెట్టేసలు, ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి కలపడానికి వెళ్తే చెయ్యి కాలిపోతుంది అనమాట. సో అలా అని తర్వాత చల్ల నీళ్ళు తీసుకొని ఎంత కావాలంత నీళ్ళు వేసుకుంటూ బాగా కలపాలి. పిండి ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది రొట్టె, లేకపోతే చినిగిపోతుంది. కొట్టేటప్పుడు ఒకసారి చూడండి, కొట్టేటప్పుడు రొట్టె చినిగిపోతుంది అనమాట. ఎత్తడానికి రాదనమాట. మనకి దానికి ఎంత వాటర్ కావాల్సి ఉంటుందో అంత వాటర్ వేసుకొని బాగా కలిపి, గంపలో కలపడానికి రాదు కాబట్టి దాన్ని కింద పెట్టి బాగా నాదాలన్నమాట. సో అలా నాదుతూ ఉంటే రొట్టె ఎంత నాదుకుంటే అంత మంచిగా రొట్టె వస్తుందన్నమాట. బాగా నాదుకున్నాక ముద్ద ఎంత మనకి కావాలి అంత ముద్ద తీసుకొని కింద పౌడర్ వేసుకుంటూ రొట్టె కొట్టాలి. చూడండి ఇలా ఎంత మంచిగా వస్తుంది మెత్తగా. సో అలా పూరిలాగా ఊదుకుంటుంది. సో ఇది విలేజ్ స్టైల్ జొన్న రొట్టె.